కాంశీరామ్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. కాంశీరామ్ గారి ఆలోచన విధానం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఈరోజు మాన్యవర్ కాంశీరామ్ గారి 91వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ శక్తి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి గారి ఆధ్వర్యంలో మరి మహనీయుని నిలువెత్తు విగ్రహానికి మరి పెద్దపల్లిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులతో కలుసుకొని మరి వారికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు ఉన్నత చదువులు అభ్యసించి మరి ఉద్యోగస్తుడై ఉండి కూడా మరి ఏదైతే భారతదేశంలో మరి కులాలుగా విభజించబడి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా మరి ఏకం చేసి బహుజనులకు రాజ్యాధికారాన్ని చూపెట్టినటువంటి గొప్ప మహనీయులు. మరి వారిని ఒక పార్టీకి ఒక వ్యవస్థాపక అధ్యక్షునిగా చూడకుండా మరి అతని సిద్ధాంతాలను మరి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మరి అతని చరిత్రను అతని నడవడికను మరి ఏదైతే ఆ రోజులలో సైకిల్ మీద కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు మరి యాత్ర నిర్వహించి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలన్నింటినీ ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించినటువంటి గొప్ప మహనీయులు కాంశీరామ్ గారు. మరి వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారు మన ముందుంచినటువంటి త్రోవ ఏదైతే ఉందో మరి రాజ్యాధికారంతో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బ్రతుకులు బాగుపడతాయి. మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పాలక పక్షాలు రాజ్యాధికారానికి వచ్చేదాకా ఎన్నో రకాల ఆశలు చూపించి మరి ఏదైతే రాజ్యాధికారానికి వచ్చినాక మరి ప్రజలు అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పట్టించుకోకుండా కేవలం వాళ్ళ కుర్చీలను కాపాడుకోవడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా బుద్ధిజీవులమైన మనమందరం కూడా ఏదైతే అంబేద్కర్ గారు, పూలే గారు, కాంశీరామ్ గారి ఆలోచనకు అనుగుణంగా మరి మనం ముందుకు పోతున్నటువంటి మనమందరం కూడా మరి విభజించి పాలించు అనేది ఏదైతే సూత్రం ఉందో దానికి అనుగుణంగా మనల్ని విభజిస్తున్నటువంటి పాలక పక్షాలకు మరి ఎదురొడ్డి పోరాడి మరి రాబోయే రోజులలో కూడా పెద్దపల్లి ఏదైతే మరి గతంలో ఒక బీసీ ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మరి అన్నదమ్ముల వాళ్ళ అక్క చెల్లెళ్ళ వాళ్ళే కలిసిమెలిసి మన జీవితాన్ని గడిపాము, అదేవిధంగా మరి రాబోయే తరాల్లో కూడా ఒక బీసీ ఎమ్మెల్యేను కూడా తీసుకురావాల్సిన అవసరం మన అందరిపైన ఉన్నది. మరి అలాగే ఏదైతే మొన్నటికి మొన్న గూడా సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని కులాలను కలుపుకొని ఏదైతే పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోయాము, అది కూడా మరి మన ముందే ఉన్నది. త్వరలోనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే మరి అట్టి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం కూడా ఏర్పాటు కాబోతుంది. మరి అలాగే పెద్దపల్లిలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మరి ఏది వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల నడి విరుస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా మరి ఎన్నో విధాలుగా నష్టపరుస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తున్నాం. మరి అధిక ధరలతోటి జీరో వ్యాపారం చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి సొమ్మునంతా వేరే రాష్ట్రాలకు తరలించుకోబోతున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం. కాబట్టి మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని మరి భవిష్యత్తులో మరి పెద్దపల్లి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల ఆస్తులను కాపాడుకోవడానికి మరి మనం ఏదైతే కష్టించి ఇంటిని నిర్మించుకోవాలనో లేకపోతే ఇతరత్ర అవసరాలకు అనుగుణంగా మనం వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తున్నప్పుడు మరి మన ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి మరి అన్ని వర్గాలతోటి కలుపుకొని భవిష్యత్తులో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ దిశగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. జై భీమ్ మిత్రులారా. ఈరోజు కల్లపల్లి రవి, బొంకూరు సన్ని మరియు పట్టణ పుర ప్రముఖుల ఆధ్వర్యం లోపల కాంశీరామ్ గారి 91వ పుట్టినరోజు నిర్వహిస్తున్నందుకు పెద్దపల్లి ప్రజల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మరి కాంశీరామ్ గారు జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంతోనే సమసమాజ నిర్మాణానికి, సమజీవన స్వేచ్ఛకు పునాది వేయవచ్చని నమ్మి
మరి తను అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం ఎంతో కృషి చేసిన మహనీయులు. తన చేసిన సేవలు యావత్ భారతదేశం మనం ఎంత తనను తలుచుకున్నా, తనను ఎంత మర్చిపోకుండా హృదయాలలో తనను గుర్తుంచుకొని భావితరాలకు కూడా తను చేసిన సేవలను గుర్తించుకునే విధంగా పాఠ్యాంశాలతో పాటు మేధావులు కూడా పలు చర్చా కార్యక్రమాలలో వేదికలపై తన గురించి చెప్పినప్పుడే ఆ వ్యక్తిత్వం, తన గొప్పతనం, తన ఔన్నత్యం బయటికి వస్తుంది. మరి అంత గొప్ప మహనీయులు ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించి ప్రజల కోసమే శ్రమించిన ఒక త్యాగి, ప్రజల కోసం ఏం ఆశించకుండా నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమైన తన గురించి ఇక్కడ మనం జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి కాన్సీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జెండా చౌరస్తా వద్ద కాన్సీరామ్ విగ్రహం వద్ద 90వ జయంతిని అన్ని ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒకటే ఈ సమాజానికి చూపిస్తున్నది ఏంటంటే, ఈ సమాజంలో ఒకట ఈ భారతదేశ నూతన సమాజంలో ఒకట అట్టడి వర్గాలకు రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారంలో సంపదల వాటా వస్తుంది, ఉద్యోగ అవకాశాల వాటా వస్తుంది, రాజకీయాల వాటా వస్తుంది. మొదట అంబేద్కర్ యొక్క ఆలోచించడానికి మొదట అనుకున్న ఈ దేశంలో కాన్సీరామ్లో అంత ఆ దిశలో పోయి జీవించమని ఒక ప్రభుత్వ ఉద్యోగాల సంస్థ ఏర్పడి దాని ద్వారా రాజకీయాలలోకి వచ్చి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క సిద్ధాంతాన్ని బోధించి సంస్కరించి పోరాడనే సిద్ధాంతం ద్వారా ఉత్తరప్రదేశ్లో రాజ్యాంగానికి వచ్చి ఒక చెమ్మరి మహిళను 3 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా కాన్సీరామ్కే దక్కుతుంది. ముఖ్యంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. ప్రసన్న హరికృష్ణ ఆయన ఒక ఎమ్మెల్సీ గారు, ఆయన 60,000 ఓట్లు సంపాదించుకున్నాడు. ఇదంతా ఏంటంటే బహుజనుల యొక్క ఒక సమైక్యత, సంకల్ప బలం. అంటే ఇప్పుడిప్పుడే కాన్సీరామ్ ఆశయ సాధనలో బహుజనుల వర్గాల వారు వస్తున్నారు. ఆ రోజు దళితులు కొంతవరకు వచ్చారు. దళితులు బహుజనులు కలిస్తేనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని చెప్పి ఆయన ఆనాడే చెప్పింది కాన్సీరామ్ గారు. ఆ ఆలోచన విధానంతో ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా కాన్సీరామ్ ఆశయాన్ని కొనసాగించాలి. అట్లనే కాన్సీరామ్ పూర్తి దేశవ్యాప్తంగా కూడా జనగణనలో కులగణనలు చేపట్టాలి. ఎట్లా ఇస్తారు అర్థ బాధ్యత అని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. ఆ నినాదంతోనే ప్రతి బహుజనవాది ముందుకొచ్చి జనగణనలో కులగణనలు చేపట్టినప్పుడే మన వాటా మనకు దక్కుతుందని చెప్పి ఆర్థిక స్వాతంత్రం, ఉద్యోగ స్వాతంత్రం లభిస్తుందని చెప్పి సందర్భంగా చెప్తూ కాన్సీరామ్ జయంతి ఉత్సవం జరుపుకుంటున్న పెద్దపల్లి పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గాలను శుభాకాంక్షలు. కొనసాగిద్దాం కాన్సీరామ్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం కాన్సీరామ్ గారి ఆలోచన విధానం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత.